రచించినటువంటి కనరాగ పంచరత్న కీర్తనలలో మొట్టమొదటిది జగదానందకారక నాటరాగం ఆదితాళం.
త్యాగరాజ స్వామివారు రచించిన రెండో భక్త కీర్తన దుడుకు గల నన్నే దొరకు కొడుకు కొడుకు ప్రోతుర అనే కృతి గౌడ రాగం ఆది తాళం. Oh
Oh,
Gari
సరగుణ పాదములకు స్వాంతమము సరోజములు సమర్పణము చేయువారెందరో. సని పారి సని గరి సని పప పరి సని గరి సని పప పరి సని పప పరి పపని ప సని ప సని ప గరి సని పప పరి గరి సని ఎందరో. పరిణమ వరుణనే పరాకరుని గురించి పరమార్థములు పాడు చుండు సంలాపముతో సరళయాది రథములను తెలియారెందరో. పమ గరి గరి సరి గరి సరి పని సరి గరి సరి పమ పని సరి పని పని సరి గరి గరి సరి పమ గరి సరి ఎందరో. హరిగుణమణి వయసురములు గణములు సోమిలు భక్తకోటి ప్రియలు తెలివితో గరుడ కలిగి జగమెల్ల సుఖాదోషితే గోచువారెందరో. పని సవాని పని రే పని పమరి గరి 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 పని సరి పని పమ ని పని సరి గరి సరి పని పమరి పమ పని గరి గరి ఎందరో. కోయలు మీద నవలు కరు సరసుని సదా కరుణను చూచును పులకసరి ఉలయ్యానంద భయోదిత్తి భక్తులై ముదోములను యశముగలవారెందరో. పమని పమని రీ పమని పమని రీ గరి సరి పమని సరి పని సరి గరి సరి పమని పని పమని గరి సరి పమ పమ పని పమని 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 సరి గరి సరి పమని సరి గరి సరి 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 పమ పని పని పమని పసాని పమని గరి సరి పరమ భాగవతమౌ నివరసి విభాగర సనక లింగేశ సురగి పురుష కనక కసి పుసుత నారద తుంగురు పవన సోను బాల చంద్ర ధర సుగ సరోజ భూసుర బలులు పరమ పావనులు కరుణ శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాయలెందరో. పరి మరి మరి గరి గరి సరి పని సరి సభా పని గరి సభా పని పని రే సరి పని పని సరి 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 గరి 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 సరి సరి పని సరి గరి సరి పని పని సరి మరి గరి సరి సరి సరి
రీతి కొరువు ఇయ్యవయ్యరమ పండు రీతి కొరువు ఇయ్యవయ్యరమ పండు రీతి కొరువు ఇయ్యవయ్యరమ పండు రీతి కొరువు ఇయ్యవయ్యరమ పండు రీతి కొరువు చాల కల్లలాడు కొన్న 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 చాల కొన్న చాల కల్లలాడు కొన్న సౌఖ్యమే మీరా చాల కల్లలాడు కొన్న సౌఖ్యమే మీరా చాల కల్లలాడు పోను మాట నిల్చును కాలము పోను మాట
నిల్చును కాలము పోను మాట నిల్చును కాలము పోను మాట నిల్చును కాలము పోను మాట నిల్చును కాలము పోను మాట నిల్చును కాలము పోను మాట నిల్చును కళ్యాణ రామ కళ్యాణ రామ దోష సగద పమ మగరి సనిలస రీమ పదస సగద పమ మగరి సనిలస సరి పదస సగద పమ మగరి సనిలస సరి పద పరి పద పదరి నగరి సరి సరి దద పద సరి దద పదరి పద సరి సరి సారకలాడు కొన్న సౌఖ్యదేవి రాజాల కల్లలాడు తల్లిదండ్రి నేనుండ తల్లిదండ్రి నేనుండ తల్లిదండ్రి నేనుండ తల్లిదండ్రి నేనుండ తల్లిదండ్రి నేనుండ తల్లిదండ్రి నేనుండ రాగని కలుమా సలు ఇలలో సరివారలలో ఇలలో సరివారలలో ఇలలో సరివారలలో ఇలలో సరివారలలో ఇలలో సరివారలలో ఇలలో సరివారలలో రోజుచుండి పెద్దలతో బల్గమే సరద పమ మగరి సరిదస రీమ పదస సరద పమ మగరి సరిదస సరి మ పదస సరద పమ మగరి సరిదస సరి మ పద పరి మ పద మ పగరి మగరి సరి సని దద పద దద సరి దస పదరి మ పద సరి సరి కల్లలాడు కొన్న సౌఖ్యమేమి సంతోష్ గురు గారికి మరియు కమిటీ వారందరికీ కూడా టెంపుల్ కార్యవర్గం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే సంగీత విద్వాన్మణి శ్రీమతి రాధాలక్ష్మి గారు, అలాగే శివ గారు, అలాగే డోలుపై
నాగేశ్వరరావు గారు మరి అందరి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి. ఏం చెప్పాలో ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంత అద్భుతంగా పాడారు గానం. ఇక్కడ ఎక్కువ మంది శ్రోతలు లేరు అని అనుకోవద్దు. ఎందుకంటే రామచంద్ర స్వామి కూర్చొని వింటున్నారు అంటే జగత్ప్రభువు, జగన్నాథుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, మన తూముకుంట ఈ గ్రామంలో వెలిసినటువంటి రామభద్ర స్వామి ముందు కూర్చొని పాడడం అంటే దాన్ని మించినటువంటి మహద్భాగ్యం ఇంకొకటి లేదు. ఎందుకంటే వేద పండితులు కానివ్వండి, శాస్త్ర పండితులు కానివ్వండి, ఇటు వేదము అటు నాదము సాదము ప్రసాదం అన్నీ కూడా కలిగినటువంటి క్షేత్రం మా రామభద్ర క్షేత్రం. కాబట్టి ఆ స్వామి ముందు కూర్చొని మనం పాడడం అంటే ఆయన జగన్నాథుడు ఆయన ఆనందిస్తే అంతకు మించినటువంటి అనుగ్రహం ఇంకొకటి లేదు. మా రాజ్యలక్ష్మి గారు, మా మంథా శ్రీనివాస్ గారు, శివ గారు, అట్లాగే మీ పేరు సాయి నరసింహ ప్రణవ్ గారు, అబ్బాయి చిన్న అబ్బాయి భరద్వాజ్, మీ అబ్బాయా? అబ్బా అద్భుతంగా పాడాడు అబ్బాయి. శ్రీవాత్సవ్, దినేషు, పవన్ కళ్యాణ్, ఇంకే మరి ఇంకా ఈ అమ్మాయి చిన్మయి, హరిప్రియ, లలిత గారు, చాలా అందరివి కూడా లలితంగా ఉన్నాయి పేర్లు, సంగీతానికి సంబంధించినటువంటి విధానంగా ఉన్నాయి. మా రామభద్ర క్షేత్ర నిలయ విద్వాంసుడు మా నాగేశ్వరరావు ఇక్కడ చక్కగా, మా సాక్సోఫోన్ విద్వాంసులు కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడే రమేషు, రాణి వాళ్ళందరూ కూడా ఇక్కడ మా రామభద్ర క్షేత్ర ఆస్థాన విద్వాంసులు అందరూ ఉన్నారు. మనందరం కూడా ఇప్పుడు రాజ్యలక్ష్మి గారు, మంథా శ్రీనివాస్ గారు, శివ గారు, మీరు అనేక సార్లు వచ్చారు. ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు రాముల వారి యొక్క పాదపద్మాల దగ్గర చేశారంటే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరి మీద మనందరి మీద ఉంది. ఈ సహస్రచండీ మహాయాగానికి ఇచ్చేసినటువంటి సంగీత విద్వాంసులందరికీ మహాకాళి మహాలక్ష్మి స్వరూపుడైనటువంటి ఆ జగన్మాత అనుగ్రహంతో పాటు రామభద్రస్వామి పరిపూర్ణ అనుగ్రహం కలిగి మీరు ఎప్పుడు మేము ఇక్కడ అద్భుతమైన కార్యక్రమం తలపెట్టినా ఇంతే అద్భుతంగా మహాద్భుతంగా మీ సంకీర్తన గానామృతాన్ని స్వామివారికి నివేదించాలని, మీకు అఖండమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి రామభద్ర క్షేత్రం తరపున ప్రార్థిస్తూ మీ అందరికి కూడా చిన్నారులందరికీ కూడా ఆశీర్వచనాన్ని అందజేస్తూ రామభద్ర స్వామి ప్రసాదాన్ని సంగీత విద్వాంసులకి అందజేయవలసిందిగా సంతోష్ శర్మ గారిని కోరుతున్నాను. ఒక నిమిషం మాట్లాడండి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. పంచరత్నాలు విన్న తర్వాత ఇంకా ఏం మాటలు వస్తాయి. ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, రాజ్యలక్ష్మక్క, శ్రీనివాసన్న చాలా రోజులు 2-3 సంవత్సరాలైంది గ్యాప్ వచ్చి, కానీ ఇక్కడ వేద కార్యక్రమాలు అంటే వైదికంగా కార్యక్రమాలు ఎలా జరుగుతాయో సంగీతంగా కూడా ప్రతి నెలకు కనీసం అప్పుడప్పుడు వారానికి గణపతి పూజ చేసినా కూడా సంగీతంతో ఖచ్చితంగా ఉండాల్సిందే. శివానికి తెలుసు. అట్లా మళ్ళీ మనమంతా కూడా కలిసి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవంతో ప్రారంభం చేసుకున్నాం. శ్రీరామతారక సంయుక్త సహస్రచండీ యాగంలో మనము శ్రీరామ నవరాత్రి ఉత్సవాల్లో కానివ్వండి, దానికంటే ముందుగా త్యాగరాజస్వామి ఉత్సవాల్లో కానివ్వండి, మీరే దానికి సంబంధించింది మన ఆస్థాన విద్వాంసులు మీరంతా కూడా. మీరు ఎప్పుడు ఏ సమయం మీరు ఉచితంగా ఉంటే ఆ సమయంలో వచ్చి ఈరోజు చేద్దాం అనుకున్నామని ఒక 4 రోజుల ముందు మీరు కార్యక్రమం, ప్రతి నెలకు కూడా ఒక చిన్న కార్యక్రమం మనమే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని తప్పకుండా ఇక్కడ జరగాలని ఆ రామభద్రస్వామి వారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా తక్కువ సమయం, అసలు ప్రత్యేకంగా కూడా ఫోన్లు చేయలేదు, ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం 5 రోజులలో అన్నాం. అసలు ఇంకా ఈసారి సరిపోదు కావచ్చు. మన రామభద్ర క్షేత్రంలో రాముడి సంకల్పం, రాముడి యొక్క అనుగ్రహం, నాహంకర్త హరికర్త అన్న విధానంగా, తర్వాత మా రాధాకృష్ణ అన్న నామ సంకీర్తన, మీరందరూ కూడా ఏదో ఇక్కడ స్వామి ప్రసాదం వస్తుందని కాదు, కేవలం స్వామి దర్శనానికి భక్తిగా ప్రారంభం నుండి మీరందరూ ఉన్నారు. మీ అందరి ద్వారానే ఈ క్షేత్రం ఇంత వైభవంగా, అసలు పెద్ద పెద్ద క్షేత్రాలు దేవాలయాలు ఒక 100 years తర్వాత డెవలప్మెంట్ ఉంటాయి, కానీ ఇది 8 సంవత్సరాల్లో ఇంత వైభవంగా జరిగిందంటే కారణం మీరందరూ కూడా.
ఇక్కడ వేదము నాదము రెండు ఉన్నాయి కాబట్టి ఇంత వైభవంగా జరుగుతుంది. మా అన్నయ్యలు దాని గురించి అంతా కూడా చెప్పడం జరిగింది. కావున మరల మీ ఈ క్షేత్రానికి వచ్చి సంగీత సేవ ప్రతి నెలకు ఒక రోజు మీరు సమయం తీసుకొని తప్పకుండా చేయవలసిందిగా కోరుతున్నాం. ఒక 121 మంది చేత మనం త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం వైభవంగా మీరు జనవరిలో చేద్దామా లేకపోతే నవరాత్రుల్లో చేద్దామా, మీ సమయాన్ని బట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు నేను సిద్ధంగా ఉంటాను. దానికి శ్రీనివాసన్న, రాజ్యలక్ష్మక్క మీరే అందరినీ కూడా సమాయత్తం చేసి శివన్న మీరు ముగ్గురు కలిసి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా సవినయంగా ఇప్పుడే మీకు చెప్తున్నాను. సమయం ఉంది కాబట్టి. జై శ్రీరామ్. ఉడతా భక్తిగా స్వామివారి యొక్క ప్రసాదాన్ని మీకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రామచిలుకనొకటి పెంచి ప్రేమ మాటలాడ నేపి రామచిలుకనొకటి పెంచి ప్రేమ మాటలాడ నేపి రామ రామ రామాయణుచు రమణొకటే ప్రేమ